అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అడవితల్లి ఒడిలో జీవించే ఆదివాసుల మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తూ వస్తుంది. అందుకనే ఈ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో తమ మనుగడను కాపాడుకునేందుకు ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఏదైతే గిరిజన సంక్షేమానికి సంబంధించినటువంటి ఫలాలు ఇతర కులస్తులకు అందేందుకు వారు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు చేస్తున్నటువంటి ఈ ఆమరణ దీక్షకు ఏదైతే ఏజెన్సీలో 9 మండలాలకు సంబంధించిన ఆదివాసీలు కూడా తమ సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆమరణ దీక్ష చేస్తున్నటువంటి గిరిజన సంక్షేమానికి సంబంధించినటువంటి ప్రతినిధి ఈరోజు వాబయోగి ఉన్నాడు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు. చూస్తే కనుక ఈ ఆమరణ దీక్ష సారాంశం ఏంటి, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం మీ వల్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించింది, దీనివల్ల ఎటువంటి ఫలితాలు మీరు ఆశిస్తారు? ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి సుమారుగా 76 ఏళ్ళు గడుస్తున్నా కూడా నేటికి కూడా కొండకోనలలో పూర్తిగా వైద్య సదుపాయం అందక, రోడ్డు సదుపాయం లేక, విద్య లేక చాలామంది విద్యార్థులు నేటికి హాస్టల్లో ఇంత కొంత విద్య నేర్చుకొని బయట ప్రపంచానికి ఈరోజు వస్తూ ఉంటే, ఈరోజు రాజకీయ పార్టీలు తన మనుగడ కోసం, వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు కోసం మిగతా కులాలకి, అగ్ర కులాలకి అన్ని విధాల్లో ముందున్న వారికి ఈరోజు ఎస్టీ జాబితాలో చేరుస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ ఓటు బ్యాంకు కోసం ఆదివాసులకి అన్యాయం చేయడానికి రాజకీయ పార్టీలు ఇప్పుడే కాదు, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూడా బోయిలు, వాల్మీకుల్ని, మత్స్యకారుల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామంటే ఆ రోజు పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే ఆ రోజు మా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈయన కూడా సేమ్ బోయి వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా మా దగ్గర కాదు, ప్రభుత్వం దగ్గర, జిల్లా అధికారుల దగ్గర సుమారుగా 2000కి పైగా ఉద్యోగాలు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని డిఎల్సి సూట్ని కమిటీల దగ్గర ఉంది. వీరి మీద పూర్తిగా విచారణ పేరుతో ఎవరైతే నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నారో సుమారుగా నేటికి కొంతమంది అదే నకిలీ సర్టిఫికేట్ ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిపోతున్నారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ మీద విచారణ జరుగుతూ ఉంది. విచారణ పేరుతో కాలయాపన చేసి నిజమైన ఆదివాసులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాలు లేరు, వాళ్ళంతా కూడా వడ్డీ కొలుస్తారని చెప్పి అప్పటి నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నాము. మా ఉద్యమాలకి ఆసరిగా తీసుకుని ఆనాటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే టీసీఆర్-టీఏ కమిటీ కూడా అధ్యయనం చేసి శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాలు లేరని చెప్తా ఉంటే, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాలుగా మద్దతుగా ఉంటామని చెప్పి ఏదైతే తమ్మినేని సీతారాం కానీ, అక్కడైతే ప్రియా విజయ కానీ, అదేవిధంగా బెందాలం అశోక్ కానీ అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసులకి అన్యాయం చేయడానికే పూనుకుంటున్నాయి తప్ప. చూస్తే కనుక నాడు టీడీపీ, నేడు వైసీపీ రెండు కూడా ఆదివాసాల మనుగడకు పూర్తిగా వాటిల్లే విధంగానే వారి పరిపాలన కొనసాగిస్తుంది అనుకోవచ్చా? తప్పనిసరిగా ఈరోజు చెప్తున్నాం కదా, సుమారుగా 76 ఏళ్ళ వచ్చేటప్పటికి ఈరోజు కూడా మొత్తం పరిపాలించింది వాళ్ళే. ఈ పరిపాలించినప్పటికి కూడా ఆదివాసీ గ్రామాలకు మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు, అనేకమైన ఛానల్స్, మీడియా ప్రతినిధులు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా డోలీ వ్యవస్థ, ఈ రోజుకు స్వతంత్రం వచ్చి డోలీ వ్యవస్థ ఇంకా ఉందంటే ఆదివాసీ అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? అభివృద్ధి చెందకోకుండా ఈరోజు వరకు కూడా మిగతా కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని అనేకమైన వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. మాటిచ్చి 5 ఏళ్ళు కావస్తూ ఉంది. ఆ రోజు ఎస్టీల జాబితాలో మత్స్యకారులు చేరుస్తూ ఉన్నప్పుడే ఉవ్వెత్తున ఉద్యమం చేపట్టిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం వస్తే కనుక ఆ ప్రతిపాదనను పూర్తిగా విరమించుకుంటామని చెప్పి హామీ ఇచ్చినటువంటి సాయిరెడ్డి ఈరోజు ఈ 5 ఏళ్ళు కావస్తున్న వాటి మీద ఎక్కడ కూడా నోరు మెదిపే పరిస్థితి. అదే ఈరోజు రాజకీయ పార్టీలు గోడ మీద పిల్లిలాగా ఉన్నాయి. ఏదైతే అవసరానికి కొద్దిగా మాట్లాడుతూ ఉన్నారు, తర్వాత తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ ఓట్లకు వచ్చేటప్పటికి రాజకీయ పార్టీలు మళ్ళీ గ్రామాలకు వస్తూ ఉన్నాయి. ఈరోజు అలాంటి పరిస్థితి శ్రీకాకుళం జిల్లా నుంచి రానివ్వం. తప్పనిసరిగా మేమైతే అంత సంఘటితంగా శ్రీకాకుళం జిల్లాలో 150,000 మంది ఆదివాసులము, అలాగే సుమారుగా 20-30 మంది ఆదివాసీ సంఘాలంతా సంఘటితమై ఈరోజు పాతపట్నం నియోజకవర్గం నుంచి కానీ, అలాగే పార్లమెంటు నియోజకవర్గం నుంచి కానీ, అలాగే తమ్మినేని ఆంధ్రస్ నియోజకవర్గం నుంచి కూడా తప్పనిసరిగా ఆదివాసులు అభ్యర్థిని ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నిల్చోబెట్టి ఆదివాసుని మేమే పరిపాలించుకోవాలని చెప్పి, మేమే పరిపాలించుకోకపోతే ఈరోజు ఆదివాసులు
ఆదివాసులకి పూర్తిగా అన్యాయం చేయడానికి ఈ రాజకీయ పార్టీలు పూనుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళకి ధీటుగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఇది ఓటుతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఓటుతోని ఈ సమాజానికి మెరుగుపరచాలని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు బ్యాంకు ద్వారా మనకి ఇచ్చారో అదే ఓటుతో ఈరోజు ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తామనుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికలను సమీపిస్తున్న నేపథ్యంలో మీరు చేసినటువంటి ఈ సాహసోపేతమైన ఆమరణ నిరాదీక్ష నిర్ణయానికి ఏమైనా స్పందన లభిస్తుంది అనుకుంటున్నారు? ఓవైపు ఎన్నికల ప్రక్రియ దిశగా అన్ని పార్టీలు అడుగులేస్తున్నాయి. మీ సమస్యను పట్టించుకునే పరిస్థితి ఉందా? రాజకీయ పార్టీలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మా యొక్క ఏదైతే ప్రధానమైన డిమాండు ఏదైతే ఆదివాసులకు అన్యాయం చేస్తూ ఉన్నాయో మా ఆదివాసి అస్తిత్వం కోసం మా యొక్క పోరాటం చేస్తూ ఉన్నాం. మా ప్రాణాలు పోయినా మేము బాధపడేది లేదు. మా ప్రాణాలు పోయినా కూడా మా భావి తరాలు బాగుపడతాయని చెప్పి ఈరోజు ఆమరణ నిరాదీక్ష చేస్తూ ఉన్నాం. మా ఆమరణ మాకు రాజకీయ లబ్ధి కోసం చేయట్లేదు, మా కోసం మేము ఎదగడం చేయట్లేదు, మా సంఘాలు ఎదగడం చేయట్లేదు, కానీ భావి తరాల కోసం ఏదైతే 6% రిజర్వేషన్ ఉందో ఆనాడు 30 భారతదేశ వ్యాప్తంగా 30 లక్షల మంది ఆదివాసులు ఉంటే ఈరోజు సుమారుగా 10 కోట్ల మంది ఆదివాసులు అయ్యారు. అదే 6% రిజర్వేషన్ ఈరోజు వస్తూ ఉంది. ఏ మాత్రం కూడా రిజర్వేషన్ పెంచక ఏ మాత్రం ఈరోజు విద్యార్థులు చాలా వరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వెళ్ళిపోతున్నారు. అనేకమైన రాజకీయ పార్టీలు అనేకమైన నాయకులు ఈరోజు చెప్తా ఉన్నారు శ్రీకాకుళం జిల్లా వలస వెళ్ళిపోతుంది. శ్రీకాకుళం జిల్లా ఆ వలస వెళ్ళిన 100లో 75% ఆదివాసీ విద్యార్థులు ఉన్నారు. ఆదివాసీ విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అనేక కువైట్లు కానీ చెన్నైలు కానీ హైదరాబాద్లు కానీ డిగ్రీలు చదివి బీడీలు చదివి పొట్టకూడికి హోటల్లో పని చేసుకుంటూ అలాగే సిమెంట్ పని చేసుకునే పరిస్థితి ఉంది. అందుచేతనే మేము ఒకటి రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాం, మీరు మా ఆదివాసీ గ్రామాల్లో ఓటు కోసం అడుగు పెట్టాలనుకుంటే తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జనసేన కానీ అలాగే అనేకమైన పార్టీలు కూడా రాజకీయ పార్టీలు తమ ఎస్టీలో ఏ కులాన్ని కూడా ఎస్టీల జాతరలో చేర్చమని మేనిఫెస్టోలో తయారు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తే కనుక మనతో పాటు ఇంకా సింహాచలం కూడా ఇక్కడ ఆమరణ నిరాదీక్షను పాల్గొనే పరిస్థితి ఉంది. ఏ డిమాండ్లు నెరవేర్చేందుకు ఈ ఆమరణ నిరాదీక్ష కార్యక్రమాన్ని శ్రీకారం? ముందుగా ఆర్ఆర్ టీవీకి నమస్కారాలండి. ముఖ్యంగా రేపొద్దున కార్యక్రమాలు అంటే ఖచ్చితంగా ఈ శ్రీకాకుళం జిల్లాను ఈ రాష్ట్రంలోనైతేనేమి ఈ ఆదివాసీ బిడ్డల యొక్క మనుగడ కాపాడు కోసం అయితే ఇప్పుడుకున్న రిజర్వేషన్ 6% ఉంది. మిగతా కులాలను చేర్చినట్లయితే ఆదివాసీ ప్రశ్న ఖచ్చితంగా జరుగుతుందని చెప్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా. అదేవిధంగా స్వతంత్ర భారతదేశం 76 సంవత్సరాలు వస్తున్న తరుణంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఆదివాసీ బిడ్డ అక్కడే ఉన్నారండి. రోడ్లు కానీ నీరు సదుపాయం కానీ హాస్పిటల్ కానీ ఎక్కడా లేవు. ఖచ్చితంగా మీరు సర్వే చేయండి. ఈ ఉమ్మడి శ్రీకాకుళం దాదాపు 26,000 మంది ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అందులో కనీసం ఒక 5,000 మంది కూడా ఎంప్లాయ్మెంట్ లేదు. ఈ మొన్న ఎస్జిటి పోల్ చూసుకుంటే ఒక పోస్ట్ కూడా రాని పరిస్థితి. ఇంకా మిగతా కులాలను కలుపుతామని రాజకీయ లబ్ధి కోసం పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా ఆదివాసీ బిడ్డలకు ఖచ్చితంగా ప్రశ్న వస్తున్నాం. అందులో మరో అన్యాయం కూడా మీకు జరిగింది. ఈరోజు ఐటీడీఏ ప్రాతిపదిక లేనటువంటి ఒక జిల్లా అంటే కొత్తగా బైఫర్కేషన్తో ఏర్పడినటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ప్రాతిపదిక కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా నోరు మెదిపి ఈ విషయంపై ప్రశ్నించలేదు, మీ సమస్యను పట్టించుకునే పరిస్థితి నిజమేనా? ఈరోజు ముఖ్యంగా ఐటీడీ సీతంపేట అనేది అక్కడికి వెళ్ళిపోయింది, మన్యంకి వెళ్ళిపోయిందండి. ఖచ్చితంగా ఉద్యోగ విభజన జరుగుంటే నిధులు మాకు వచ్చేవి, కానీ అది జరగలేదు. ఖచ్చితంగా అందులో కూడా అన్ని జరిగింది. ఈరోజు కూడా మీరు చూసినట్లయితే ఈనాడు పేపర్లో దాదాపు 15 కోట్ల రూపాయలు కనుమరుగాయి. అవి ఎక్కడికి వెళ్ళి ఎవరికి కూడా తెలియదు. నాడు నేడు పనులు చేసిన అక్కడ చాలా డబ్బులు కూడా వృధా అయినాయి. ఆ డబ్బులు ఏ ఆదివాసీ బిడ్డకు ఉపయోగపడ్డాయి, ఏ గిరిజన గ్రామానికి ఉపయోగపడి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది పాలకులు తప్పుదేమనండి. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్న అలనాడు ఏదైతే 6% రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ఫలాలను పొందుతాం. ఆ రిజర్వేషన్ ఫలాలను కూడా ఇతరులు కూడాను ఈ రోజుకు పొందేందుకు బీసీలకు సంబంధించిన తెగలను ఇందులో చేర్చాలి. ఓవైపు ఎస్టీల జాబితాలో మాత్రం అటువైపు మత్స్యకారులను అదేవిధంగా బోయి వాల్మీకులను చేర్చి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం విషయం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. తమ మనుగడను కాపాడుకునేందుకు వారు చేస్తున్నటువంటి ఈ ఆమరణ దీక్ష కార్యక్రమం మాత్రం గిరిజనులందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. రేపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తమ గిరిజన ఓట్లు అడగడానికి రావాలంటే మేనిఫెస్టోలో మాత్రం తమ ఏదైతే పర్సంటేజ్ ఉందో రిజర్వేషన్లో ఏ కులాన్ని కూడా చేర్చేది లేదు అన్నట్టు స్పష్టమైన హామీ ఇస్తేనే తమ గ్రామాల్లోకి రాణిస్తాం, ఓట్లు కూడాను వారికే వేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ ఆమరణ దీక్ష మాత్రం తమ మనుగడని తమ భావితరాలని కాపాడుకునేందుకు తాము చేస్తున్న ఈ ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక దిగి రాకపోతే తమ ఓటు అనే పాశుపతాస్త్రంతో వారికి సమాధానం చెప్పేందుకు సంసిద్ధం అవుతుందని చెప్పి
చెప్పి గిరిజన సంఘ నాయకులు స్పష్టం చేస్తున్నారు. పాతపట్నం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.